శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదనని ఇస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా స్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చక్కటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ స్థానంలో చంద్ర రాహువులు, పంచమ స్థానంలో గురుగారు, షష్ఠ స్థానంలో రవిగారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చక్కటి మేలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానంలో రాహువు కానీ, పంచమ స్థానంలో గురువుగారు కానీ అత్యధిక మేలు చేస్తున్నారు. దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు కాబట్టి ఇవి ఇచ్చే ఫలాలు కూడా చాలా దీర్ఘకాలంగానే ఉంటూ ఉంటాయి. అద్భుతమైన ఫలాలు అన్నమాట.
కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. ఆర్థిక పరంగా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ గూడా తట్టుకోగలిగేటటువంటి ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మీ మానసిక సంకల్ప బలాలు పెరుగుతాయి. కాస్త అప్పుడప్పుడు భయం అనిపిస్తున్నా కూడా మీరు ఆ భయానికి ఏమి లోనవ్వరు. మీకు చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పి నిరూపించుకుంటారు. ఔషధ సేవ ఏదైతే ఇప్పటి వరకు వైద్యం చేయించుకుంటున్నారో వారందరూ గూడా చాలా ఆరోగ్యవంతులవుతారు. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. ఇక దైవభక్తి పెరుగుతోంది. దైవం అనేది ప్రతి మనిషి భగవంతుడిని పూజిస్తాడు. అయితే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని కరుణిస్తున్నాడా అన్నట్టుగా ఈ మకర రాశి వారిని ఇప్పుడు సర్వవేళలా కాపాడుతున్నాడు అని చెప్పొచ్చు. అంత చక్కటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నమాట. దైవానుగ్రహం ఉంది. సంకల్ప బలం పెరుగుతోంది. అలాగే సంకల్ప సిద్ధి మీరు ఏది అనుకుంటారో అది ఖచ్చితంగా విజయ అవకాశాలను ఇస్తోంది మీకు. మీరు చేసే కృషి గాని, మీ ప్రయత్నాలు గాని, మీ పట్టుదల గాని, మీ ప్రణాళికలు గాని అన్నీ కూడా విజయావకాశాల వైపు దారితీస్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ చాలా మంచి గ్రహస్థితి అన్నమాట. అనేక విధాల మీరు విజయాలు అందుకుంటున్నారు. మానసిక తృప్తితో ఉన్నారు. అలాగే గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఆరోగ్యం వచ్చింది. ఆనందం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గిపోయాయి. ఐకమత్యం పెరుగుతోంది. అలాగే కుటుంబంలో ఏదైనా ఐకమత్యం లేకుండా ఉన్నారా, పిల్లలు మాట వినకుండా ఉన్నారా అన్నా కూడా ఇప్పుడు మీరు ఏ చర్యలు తీసుకుంటారో ఆ కుటుంబం అంతా కట్టుబడి సంతానం చక్కటి సంతృప్తితో ఉంటారు. సంతానం పట్ల మీరు కూడా సంతృప్తితో ఉంటారు. ఇవన్నీ కూడా మీ మానసికోల్లాసానికి కారణాలవుతున్నాయి. అలాగే ధన ఆదాయం పెరుగుతోంది. ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలోనే ఉన్నారు. ఖచ్చితంగా ధన ఆదాయం ఉంటుంది. అయితే ఇక్కడ ఏలినాటి శని కూడా జరుగుతుంది. ఒక్కసారి మీరు శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి చాలు. శనిగారి బలం కన్నా కూడా గురువుగారి బలం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గురువుగారి యొక్క ఆశీస్సుల కారణంగా ఇక్కడ శనిగారి యొక్క దుష్ట ఫలం తగ్గిపోయి ఆర్థిక ఫలాలు బాగా సంతృప్తికరంగా ఇచ్చే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని డివిజన్స్ వారు కూడా సంతృప్తిగా ఉంటారు. కార్మికులు, కర్షకులు బాగుంటారు. రాజకీయ నాయకులు బాగుంటారు. వ్యాపారస్తులు బాగుంటారు. ఉద్యోగస్తులు బాగుంటారు. స్త్రీలు బాగుంటారు. విద్యార్థులు బాగుంటారు. అందరికీ కూడా కాస్త మానసికోల్లాసం పెరుగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే సప్తమంలోకి వచ్చి ఉన్నదో అనేక విధాల ప్రజాదరణ కూడా మీకు పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత మానసిక ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.